వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు తెలియజేసే అంశము సహజంగా దానిమ్మ పండు అనేటువంటిది తీసుకుని వచ్చిన తర్వాత దాని లోపల దానిమ్మ పండు గింజల కోసం అని చెప్పేసి అది ఓలుస్తాము. ఓల్చిన తర్వాత సహజంగా సర్వసాధారణంగా అందరూ కూడా పైన తొక్క మొత్తం కూడా పడేస్తాము. మనం ఆ గింజలు ఒక్కటి తీసుకొని పైన మొత్తం కూడా తోలు పడేస్తుంటాము. అలా కాకుండా దానిమ్మ పండు ఆ తొక్క అనేటువంటిది ఆ లోపల వైట్గా ఉన్నటువంటిది అది తీసేసి మామూలుగా పీల్ ఆ చెక్కు అనేటువంటిది మాత్రమే, ఆ తొక్క అనేటువంటిది ఒక గ్లాస్ నీళ్ళల్లో ఆ ఒక చిన్న సైజు ఆ చెక్క అనేటువంటిది అంటే ఆ దానిమ్మ తొక్క అనేటువంటిది అందులో వేసి మంచినీళ్ళల్లో వేసి బాగా కొద్దిసేపు కాగిన తర్వాత మరిగిన తర్వాత అవి వడబోసుకొని కనుక తాగితే రక్త సరఫరా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ చాలా చాలా బాగుంటుంది. అలాగే సహజంగా కొంతమందికి బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పేసి కూడా డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సహజంగా డాక్టర్ ట్రీట్మెంట్ అనేది అవసరము, తీసుకుంటూ ఉంటారు. దానితో పాటుగా ఇది కూడా మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ బ్లడ్ క్లాట్ అనేది నెమ్మదిగా కరిగిపోతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు తెలియజేసేవాళ్ళు ఈ చిట్కా అనేటువంటిది. ఇది మొదటి నుంచి ఉన్నటువంటిదే. సో ఈ విధంగా కనుక చేశారు అంటే రక్త సరఫరా అనేటువంటిది చాలా చాలా బాగుంటుంది.